లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఏవి మిస్ కాకుండా చూసేయచ్చు. ఈరోజు వీడియో వచ్చేసి నేను 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంతకు ముందే నా ఛానల్లో వ్యాక్స్ క్యాండిల్, జెల్ క్యాండిల్ చూపెట్టాను కదండి. ఎవరన్నా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఈరోజు క్యాండిల్స్ వచ్చేసి వాటర్ క్యాండిల్, రోజ్ క్యాండిల్, ఐస్ క్రీమ్ క్యాండిల్, ఐస్ క్యూబ్ క్యాండిల్, ఇలాంటి 4 వెరైటీస్ ఆఫ్ క్యాండిల్ నేను ఈరోజు చూపిస్తాను. ముందుగా వాటర్ క్యాండిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం 2 గ్లాసెస్ తీసుకొని ఎన్ని క్యాండిల్స్ అయితే కావాలో అన్ని గ్లాసెస్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను. కొంచెం డెకరేటివ్ ఐటమ్స్, 2 ట్రాన్స్పరెంట్ షీట్స్ తీసుకున్నాను, కొంచెం మందంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్, కొంచెం కాటన్ కూడా తీసుకోవాలి. వాటర్ కావాలి, వాటర్ క్యాండిల్ కదండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ బాల్స్ తీసుకున్నాను. ఇవి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మ్యాజిక్ బాల్స్ కోసం చిన్న చిన్న శాచెట్స్ బుక్ షాప్స్లో దొరుకుతాయండి, మనకు అవైలబుల్లో ఉంటాయి. అవి తీసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని మ్యాజిక్ బాల్స్ అన్నీ అందులో వేయాలండి. ఒక 4 to 5 అవర్స్లో అవి పెద్దగా అయిపోతాయి. ఒకవేళ మీరు మార్నింగ్ ఏదన్నా డెకరేటివ్గా చేద్దాం అనుకుంటే నైట్ వేసేస్తే మార్నింగ్ కల్లా పెద్దగా అయిపోతాయి. ఇదిగోండి, నేను ఇట్లా ఒక 3 శాచెట్స్ తీసుకొని అది ఒక గ్లాస్లో వేసి వాటర్ వేసి నైట్ అంతా అలా ఉంచేసాను. మార్నింగ్కి చాలా పెద్దగా అయిపోయాయి అన్నమాట. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసేయచ్చు. ఇప్పుడు మ్యాజిక్ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. నేను మార్నింగ్కి ఇలా అయ్యాయి. నేను నైట్ వేసి పెట్టేశానని చెప్పాను కదా. వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను మ్యాజిక్ బాల్స్ని. ఫస్ట్ వచ్చేసి వాటర్ క్యాండిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకోవాలి, మనకు కనిపించే విధంగా అందంగా. కింద మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేయాలి. ఇదిగోండి, ఐటమ్స్ అన్నీ కొన్ని పైకి వస్తాయి, కొన్ని కిందకి వెళ్ళిపోతాయి. పర్లేదు, పైన ఏం ప్రాబ్లం కాదు, వీటికి మంట అంటుకోదు. ట్రాన్స్పరెంట్ షీట్ పైన మనకు ఒత్తి ఉంటుంది కాబట్టి మంట అనేది వీటికి అంటుకోదు. సో ఇలా కొంచెం సేపు సెట్ చేసుకున్నాక దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకు దీపం ఎంతసేపు అయితే వెలగాలి అనుకుంటామో అంత తగ్గ క్వాంటిటీ మనం ఆయిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes అలా వదిలేయాలండి. కిందకి వెళ్ళిన ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుంది. అప్పుడు మనకు క్యాండిల్ అనేది ఎక్కువ టైం ఉంటుందన్నమాట, వాటర్ క్యాండిల్. సో ఇప్పుడు ఒక చిన్న ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దానికి చిన్న హోల్ చేసుకోవాలి. దాంట్లో నుండి కాటన్ ఒత్తిని పైకి పెడుతున్నాను నేను ఇప్పుడు. ఇదిగోండి, ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని హోల్ చేశాను. ఇప్పుడు కాటన్తో చిన్న ఒత్తి తయారు చేస్తున్నాను. ఇది సన్నది పైకి వచ్చే విధంగా, కింద ఏమో కొంచెం జారిపోకుండా ఉండాలని సపోర్ట్ కోసమని కాటన్ని ఇలా చేశాను. రౌండ్ ఒత్తులు అంటారు కదండి, అలా చేశాను అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకెళ్ళి ఆయిల్ మధ్యలో పెట్టాలి. ఇదిగోండి, ఇలా పెట్టినట్టయితే ఒక 2-3 minutes అలా ఉంచినట్టయితే ఆయిల్ మొత్తం ఒత్తి అనేది పీల్చుకుంటుంది. నెక్స్ట్ ఇంకో క్యాండిల్ తయారు చేస్తున్నానండి. ఇంకో గ్లాస్లో తీసుకొని మొత్తం మ్యాజిక్ బాల్స్ అన్నీ వేసేసాను. దాంట్లో వాటర్ వేసిన తర్వాత ఒక ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇంకేం డెకరేటివ్ ఐటమ్స్ యాడ్ చేయట్లేదు.
తర్వాత ఇందులో కూడా సేమ్ ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దానికి ఒత్తి పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో పెడతానన్నమాట. ఇదిగోండి ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒత్తి అనేది పెట్టాలి. ఇదిగోండి 2 వెరైటీస్ ఆఫ్ వాటర్ క్యాండిల్ రెడీ అయిపోయాయండి. ఇందులోనే మనం కొంచెం కలర్ వేసుకొని ఒత్తి పెట్టినా బాగుంటుందండి. అదొక వాటర్ క్యాండిల్ ఇంకొక వెరైటీ. ఇప్పుడు నేను వెలిగించి చూపిస్తాను ఎంత బాగుంటుందో ఇది. ఫెస్టివల్స్కి, దివాళీకి అయితే ఇవి చాలా బాగుంటాయి ఇంట్లో అలంకరించుకోవడానికి. మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చేసుకోవచ్చు చాలా ఈజీగా. నెక్స్ట్ వ్యాక్స్తో నేను రోజ్ ఫ్లేవర్ తయారు చేయబోతున్నానండి. ఈ వ్యాక్స్ అనేది అన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ అమ్మే చోట లభిస్తుంది. 1 kg వచ్చేసి 150 ఉంటుంది. ఇది అవైలబుల్ లేని వాళ్ళు మన ఇంట్లో వాడిపడేసిన ఓల్డ్ క్యాండిల్స్ ఉంటాయి కదండి, ఆ క్యాండిల్స్ యూస్ చేసి కూడా ఈ క్యాండిల్ తయారు చేయొచ్చు. వాటిని అన్నిటిని తీసుకొని ఒక బౌల్లో వేసి డ్రాయింగ్ క్రేయాన్స్ ఉపయోగిస్తాం కదండి, ఆ వ్యాక్స్ క్రేయాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ యొక్క వ్యాక్స్లో వేయాల్సి ఉంటుంది. మనకి ఏ కలర్ రోజ్ కావాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా మనము ఈ వ్యాక్స్లో ఆ క్రేయాన్ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కలర్ అనేది వ్యాక్స్కి చేంజ్ అవుతుంది. ఇదిగోండి మొత్తం మెల్ట్ ఇలా అయిపోతుంది. వ్యాక్స్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 minutes అలా పెట్టేసి కొంచెం గడ్డ కడుతుంది అనే టైంలో ఉంచేయాలండి. తర్వాత స్పూన్ తీసుకొని నేను వ్యాక్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక టేబుల్ పైన. ఇప్పుడు ఈ పెటల్స్ తోటి మనం రోజ్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని వేడిగా ఉన్న టైంలోనే ఒక చాక్ తీసుకొని రిమూవ్ చేయాల్సి ఉంటుందండి. ఇదిగోండి ఇలా చాక్ తీసుకొని రిమూవ్ చేసి మధ్యలో మనము క్యాండిల్ అనుకున్నాం కదండి, ఒక క్యాండిల్ థ్రెడ్ తీసుకొని దాని చుట్టూ ఇలా పెట్టాల్సి ఉంటుంది. వేడిగా ఉంది కాబట్టి ఈజీగా అతుకుతుంది అనమాట. అందుకే వేడిగా ఉన్నప్పుడు చేయాలండి. కొంచెం గట్టిగా అయిపోతే అది అనేది పట్టుకోదు, పెటల్ అనేది గట్టిగా అయిపోయి విడిపోయి ఇరిగిపోతూ ఉంటుంది. చూడండి ఇట్లా రోజ్ ఆకారం వచ్చే విధంగా నేను పెటల్స్ అన్నిటినీ తీసి అరేంజ్ చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి.
కొంచెం వ్యాక్స్ తీసుకొని దానికి బేస్ అనేది అరేంజ్ చేస్తున్నానండి. రోజ్ నిలబడాలి కదా, అందుకని కొంచెం వ్యాక్స్ తీసుకొని దాని కింద పెట్టేస్తే కనుక ఇలా స్టాండ్ లాగా ఉంటుంది. మనకు రోజ్ అనేది రెడీ అవుతుందండి. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది రోజ్ క్యాండిల్. నెక్స్ట్ నేను ఐస్ క్రీమ్ క్యాండిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఐస్ క్రీమ్ క్యాండిల్స్ కోసం ఒక బౌల్లో వ్యాక్స్ తీసుకొని మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మెల్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసినట్టయితే అది కొద్దిగా గట్టిగా అవుతున్న టైంలో ఒక స్పూన్ తీసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. మనకు ఐస్ క్రీమ్ షేపు రావడం కోసమని ఇలా చేయాలన్నమాట. వ్యాక్స్ అనేది ఇదిగోండి, స్పూన్తో ఇలా తిప్పుతూ ఉన్నట్టయితే ఇలా మారుతుంది వ్యాక్స్ని. దీన్ని తీసుకొని ఒక గ్లాస్ బౌల్లో అరేంజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇదిగోండి, వ్యాక్స్ అంతా ఇలా చేంజ్ అయిన తర్వాత మనము దీన్ని ఒక క్యాండిల్ లాగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో థ్రెడ్ వేయాలండి. వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన వ్యాక్స్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి, ఇలా ఐస్ క్రీమ్ షేప్ వచ్చే విధంగా. నేను నెక్స్ట్ ఇంకో కలర్ లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. దీన్ని కూడా ఇందాక చేసిన విధంగానే ప్రిపేర్ చేస్తున్నాను. వ్యాక్స్ని సెకండ్ లేయర్గా వేస్తానండి గ్లాస్లో. దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని గ్లాస్లో సెట్ చేసుకుంటూ ఉండాలి. దారం అనేది మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని దాంట్లో కొంచెం కొంచెం వ్యాక్స్ ఫిల్ చేసుకోవాలి మనం. అప్పుడు ఒక ఐస్ క్రీమ్ షేప్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ షేప్ అనేది రెడీ అయిపోయింది కదండి. దాన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను ఇలా. సో మనకు ఐస్ క్రీమ్ క్యాండిల్ అనేది రెడీ అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్ క్యాండిల్ అని చెప్పాను కదండి, అదే ఇప్పుడు చేయబోతున్నాను. ఐస్ క్యూబ్స్ని యూస్ చేసి కూడా ఒక క్యాండిల్ తయారు చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని దాన్ని ఐస్ క్యూబ్స్ అన్ని ఫిల్ చేస్తున్నాను ఇలా. తర్వాత మిడిల్లో థ్రెడ్ పెట్టానండి, క్యాండిల్కి థ్రెడ్ కావాలి కదా, క్యాండిల్ థ్రెడ్ పెట్టాను అందులో. నెక్స్ట్ ఇందులో మెల్ట్ చేసిన వ్యాక్స్ని వేయబోతున్నాను. ఇదిగోండి, కొంచెం కొంచెంగా ఇలా వ్యాక్స్ని ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. కలర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వైటే యూస్ చేశాను. ఐస్ క్యూబ్స్ కనపడాలనేసి వీడియోలో వైట్ యూస్ చేశాను. కలర్ వేసుకున్న చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వ్యాక్స్ని ఇలా వేయాల్సి ఉంటుంది ఇంట్లో. నెక్స్ట్ కొంచెం సేపటికి వ్యాక్స్ అనేది ఇలా గట్టిగా మారుతుంది. అప్పుడు బౌల్లో కొంచెం చాక్ తీసుకొని ఇలా అంటే లూజ్ అయిపోతుందండి, క్యాండిల్ అనేది ఈజీగా వస్తుంది. నేను పక్కన పిక్చర్ చూపిస్తున్నాను కదండి, ఇది ఇంకో వెరైటీ క్యాండిల్ అనమాట, నేను ఇంతకుముందు చేసింది ఐస్ క్యూబ్స్తో. ఇదిగోండి, కొంచెం దారం పట్టుకొని ఇలా లాగేస్తే కనుక ఈ బౌల్లో నుండి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఏమవుతాయి అంటే మెల్ట్ అయిపోతాయి, ఈ వేడికి వ్యాక్స్ వేడికి కరిగిపోతాయి. ఇదిగో ఈ బౌల్లో వాటర్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనకు హోల్స్గా కనిపిస్తుంది ఈ క్యాండిల్ అనేది. ఇదిగోండి, బయటకు వచ్చాక ఇలా ఉంది క్యాండిల్. ఇది కలర్లో ఉన్న చాలా బాగుంటుందండి. దీన్ని ఐస్ క్యూబ్ క్యాండిల్ అంటారు. నేను ఇప్పుడు 4 వెరైటీస్ క్యాండిల్స్ చూపించాను కదండి. ఏ క్యాండిల్ మీకు చాలా బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కంప్లీట్ సెట్టింగ్ అనేది చేశానండి. దివాళీ కానీ ఫెస్టివల్స్ కానీ ఇలా అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో. మీకు ఈ క్యాండిల్ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఏవి మిస్ కాకుండా చూసేయచ్చు.